హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం ట్రీ హౌస్. దానికోసం మీరు చూసినట్టయితే వెనక తుమ్మ చెట్టు కనబడుతుంది కదా, దీన్నే వాడబోతున్నాం అన్నమాట. ఈ ట్రీ హౌస్ తయారు చేయడానికి మేము ఫేస్ చేయబోయే ఛాలెంజెస్ ఏంటిది అంటే, ఏరియా మొత్తం ఏ విధంగా ఉందో ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసుకోవాలి చెట్టు దగ్గర పోనీకి. అంతేకాకుండా మనం ట్రీ హౌస్ బిల్డ్ చేయాలంటే ఆ చెట్టు కూడా ఏ కండిషన్లో ఉందో మీరు చూడొచ్చు, దాన్ని కూడా మొత్తం క్లీన్ అప్ అయితే చేసేయాలన్నమాట. ఇదే మేము ఎదుర్కోబోయే పెద్ద ఛాలెంజ్. సో చూద్దాం ఇది మాతో అవుతుందా కాదా అని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాం. ఈ ప్రాసెస్ వచ్చేసి ఒక రోజు పడతా 2 రోజులు పడతా, మాకైతే ఐడియా లేదు. స్టార్ట్ అయితే చేస్తున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కత్తి ఇక మొదలెడదామా? పని మొదలుపెట్టి దగ్గర ఒక 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్కరం ఒక్కొక్క వర్క్ మీద అయితే ఉన్నాం. ఆ పొరకలు తీసి అటు సైడ్ వేసేసినాం. జస్ట్ ఇక్కడ ఉన్న చెట్లను తీసేయకుండా మాకు ఎంత తవ్వ కావాలో అంతే తవ్వ తీసుకుంటున్నాం. లోపలికి పోయిన తర్వాత ఒక గ్యాప్ అయితే క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనకు లోపలికి వెళ్తున్నప్పుడు నిజంగానే ఏదో ఒక గుంపులకు ఒక చెట్టు దగ్గరకు వెళ్తున్నట్టు ఉండాలి కాబట్టి ఫీల్ ఎక్కువ తీసేస్తలేం, మాకు నడవచ్చు అదే ఉంచుకుంటాం. ఇది ఇక్కడ లోపలికి పోయిన తర్వాత అంతా ఏరియా ఫ్రీగా ఉంది, దీన్ని క్లీన్ చేసుకుంటాం. సో మేము మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికే మీకు కొద్దిగా చేంజ్మెంట్ అయితే కనబడుతుంది కావచ్చు. ఆల్మోస్ట్ ఒక 60% అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ కింద ఏరియానే, మనకి ఇంకా మెయిన్ పార్ట్ పైన ఉంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి తీగలకి వెళ్ళి మీది పోయి ఈ కొమ్మలు అన్నీ తీసేయాలి. అన్నీ ఎండిపోయే ఉన్నాయి కాబట్టి ఎటువంటి టెన్షన్ అయితే లేదు. సో ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ చీపురు గడ్డతో ఉడవాలి, కొన్ని వాటర్ చల్లాలి, ఇంకా కథ మస్తున్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద క్లీన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక మీదికి ఎక్కి ఈ ఏరియాని కూడా క్లీనప్ చేసుకోవాలి. మరి ఎట్లా అనిపిస్తుందా నీట్గా అయిన తర్వాత? మస్తు అనిపిస్తుందా? నాకు తెలిసి ట్రీ హౌస్ అవసరం లేదు, దీని కిందనే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. భలే ఉంది. ఇంత మంచి ఏరియా మా దగ్గర ఉండి ఇన్ని రోజులు మేము ఫైండ్ అవుట్ చేయలేకపోయినాం. ఈ తుమ్మ చెట్టు మీద ఏదో మొత్తం తీగ వాలి అంత ఎండిపోయింది. ఇది ఎండిపోయింది మొత్తానికి అత్తలేదు. మొత్తం ఇది మొత్తం చెట్టు అంతా అల్లుకుందన్నా? అల్లుకుంది కదా, అదొక తీగ పోయిందంటే వేస్ట్. జింగిడి చెట్టేరా ఇది, జింగిడిదే ఇదంతా. దాంతో ఏం లాభం లేదు. ఎండిపోయింది మళ్ళీ మొత్తం. ఇగో ఇది గుంజాలవా, ఏది గీయాలవా? ఇగో ఎప్పుడైతే కొట్టినా కూడా వస్తుంది గుంజితే. గీదా గుంజాహా ఇట్లా వస్తుంది వాటినే. ఇది అయిపోయింది కదా, గుంజైతే వస్తుందా? వస్తుంది అన్న. ఇది గది కొట్టినావు అనుకో, అది ఒక్క కొమ్మ కొడితే అయిపోతుంది. ఇక్కడ మీద దిగాలి కొద్దిగా, తీడవలకాయ ఉంటుంది అంటే ఏరియాలో చూసుకుంటే చేయాలి. స్టార్టింగ్ మాకు 2 కాయలు కనబడ్డాయి, అవే కావచ్చు మరి. ఏడ్రా గిదా ఇంత వారేసినావు అన్నట్టు నువ్వు. గ్రీన్ కలర్ అది మళ్ళా కనబడితే చూపిస్తాం మీకు. ఇంతకుముందు మాకు కనబడదు, అవి ఎండిపోయినాయి. కాకపోతే చలో బ్యాక్ టు వర్క్. అన్న గిడేమో వెరైటీ ఉందన్న ఇంకో షర్ట్. అరే దీన్ని దాన్ని వాడచ్చురా. ఇది మనకు ఎక్వేరియంలో ఇట్లా పెడతారు కదా, అవి దీనికి కొన్ని నీళ్ళు పోసినా అనుకో మొత్తం మారుతుంది. ఈ ఏరియా ఇట్లా పెట్టచ్చు. యా ఎగ్జాక్ట్లీ, దిస్ ఈస్ తీట గొలుక్కాయ. తీట డింపి లెక్క తీట గొలుక్కాయ. తీటది కనబడుతుందారా? దీని గురించి ఎవరో తెలుసో కామెంట్ అయ్యారు గాయస్. ఇది కనుక ఆనింది అనుకోండి ఒక రేంజ్లో ఉంటుంది.
ఈజీగా అయితే లేదు, సాల్ అవుతుంది. మెయిన్ మనకు పెద్ద టాస్క్ వచ్చేసి ఆ చెట్టును క్లీన్ చేసుకున్నాడే. సో ఆల్మోస్ట్ అది కూడా ఒక 30% ఏమో క్లియర్ అయింది అంతే. మీద కొన్ని తీగ మండలు వచ్చినాయని నేను చెప్పినా కదా, ఆ తీగల్ని కూడా కొంచెం లావుగా ఉన్న వాటిని అదే విధంగా ఇడిసపెడుతున్నాం. అది ఎందుకని చెప్పేసి మీకు వీడియోకి ఎండింగ్లో అన్నా, లేకపోతే దాన్ని ఫర్దర్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దాన్ని యూజ్ చేసి ఈ ట్రీ హౌస్ని మనం ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీగా చేంజ్ చేయొచ్చు అనమాట. అందుకే వానికి చెప్పిన అవిని తీసేయకరా అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ట్రీ హౌస్ కనబడాలి కాబట్టి దానికోసం ప్రాపర్ లుక్ ఉండాలని చెప్పేసి కొన్ని స్ట్రేట్గా ఉన్న కొన్ని మండలు అయితే తీసేస్తున్నాం. నార్మల్గా తుమ్మ చెట్లు అయితే కొడుతూనే ఉంటారు మనం పొలాల దగ్గర, అక్కడిక్కడ గట్ల దగ్గర వేసుకుంటాం కదా. సో ఇప్పుడు మనం ఆ ఒక్క మండ కొట్టేసినా కానీ దాని ప్లేస్లో ఇంకా 10 మండలు అయితే ఎగురు వస్తాయి. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చిన్నప్పుడు మన బుక్కులు ఏమైనా చినిగిపోతే తుమ్మ గొంతుతో అతకబెట్టుకుని ఉంటే ఇక్కడ ఆరుతుంది బంకనే. దీన్ని ఇంకా ఏమేమో చెప్తారు కదా, అలా పాలు అవోటి ఇవోటి వేసుకుంటా, తెలుసా? చిన్నప్పుడు ఏం చేద్దామంటే తుమ్మ చెట్టు ఇట్లా ఎక్కి ఒక చిన్న బాటిల్ కడిగేసి దాని కింద పెడదాం, దాని నిండు ఏమన్నా అతుక్కుంటుంది, గోందు మస్తు ఉంటుంది. ఎవరెవరు వాడిరో కింద కామెంట్ ఏరి, నాకు తెలిసి 90s కిడ్స్ అయితే బాగా వాడి ఉంటారు. నేను కూడా వాడిన. ఉర్రి అక్క ఒకటిసారి పెద్దవాడు మస్తు అయింది. ఇప్పుడు మస్తు ఆడుతుంది మామూలు కూడా. అప్పటి నుంచే మీరు అంతా కింది నుంచి వ్యూ చూసారు కావచ్చు. అరే శేఖర్ ఒకసారి కెమెరా మీదికెళ్ళి కూడా మీకు ఒకసారి వ్యూ చూపిస్తే ఎట్లా కనబడుతుంది. మస్తు ఆడుతుంది కాదు, ఎవరు చూసేస్తారు. ఇప్పుడు ఇక్కడనే ఇప్పుడు మన ట్రీ హౌస్ అయితే స్టార్ట్ కాబోతుంది. అక్కడ మొదలు కనబడుతుంది ఇక్కడ, ఇది ఇక్కడ నుంచి కట్టెలు తీసుకుంటాం. ఇక్కడ ఒక బేస్ సెట్ అవుతుంది. నాకు తెలిసి ఈ ట్రీ హౌస్ వచ్చేసి ఒక ఇద్దరికి టైట్గా అంటే ముగ్గురికి సెట్ అవుతుంది కావచ్చు. కానీ మేము దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా ఎటువంటి నలుగురు దీని మీద కూర్చోవచ్చేట్ అయితే చేస్తాం. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు గాయ్, పొలాలు కింద ఏరియా చూడొచ్చు. కిందనే మనకు మస్తు ఏరియా ఉంది, దగ్గర ఒక 2 ట్రాక్టర్ డబ్బులు అంత ఏరియా ఉంది. ఇప్పుడు ఇక్కడ పైన కట్టెలు కట్టాలి, ఇంకా మనం బేస్ క్రియేట్ చేసుకోవాలి, ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. ఈ పైన వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే కింద చూసుకోవచ్చు ఇక. ఒరే ఎట్లా అనిపిస్తుందిరా, ఒక గంట కింద ఏం లేదు, ఇప్పుడు గంట తర్వాత మీరు చూడొచ్చు ఎట్లా మారిపోయిందో. మస్తు అనిపిస్తుంది. అవిదా జోష్, ఐసే అవిదా జోష్, అవిదా జోష్, హట్. కూరగాయనికి కొంచెం తోలు దొడ్డు ఉండి, కూరగాయనికి కొంచెం తోలు దొడ్డు ఉండి మరి ముళ్ళు కూర్చుని ఏర్పడతలేదు. కొట్టరా మూల కొట్టు, ఏర్పడతాయి నొత్తలేదు. నీకు ఏర్పడలేదు, అది వచ్చింది ఇంత దొడ్డు ఉంటుందా తోలు? ఇప్పుడు మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మన దగ్గర కొన్ని కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెలతో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ తయారు చేయాలి. ఆ బేస్ తయారు చేసిన తర్వాత దాని మీద ప్లైవుడ్ చెక్కనన్నా లేకపోతే వేరే ఏదైనా వేద్దాం. ఒక బేస్ లెక్క ఉండదు. మీకు స్టార్టింగ్లో చూపించినా కదా, ఈ చెట్టు పైన ఓన్లీ మనకు 3 కొమ్మలు ఉన్నాయి. ఆ 3 కొమ్మల్ని యూజ్ చేసి మనం ఒక స్క్వేర్ షేప్లో ఉన్న ఒక బేస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు చూసినట్లయితే ఇక్కడ సైడ్ ఒక మండ ఉంది, ఇక్కడ సైడ్ ఒక మండ ఉంది, సేమ్ అటు సైడ్ ఒక మండ అవుతుంది. ఏంద్రా సౌండ్ అది?
ఉరికినాయా? సో ఈ 3 మండల్ని యూజ్ చేసి మనం స్క్వేర్ షేప్లో బేస్ కావాలి కాబట్టి దానికోసం ఒక చిన్న టెక్నాలజీ అయితే వాడినాం. అదేంటంటే ఇక్కడ సైడ్ నుంచి ఒక ఎయిర్ వెళ్ళిపోతుంది కదా, ఆ ఎయిర్ను బేస్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక కట్టె తీసుకొని అడిగి ఎక్స్టెండ్ చేసిన అనమాట. ఇది వచ్చేసి మనకు ఇంకొక చెట్టు లేకపోతే ఇంకొక మండ మూల అని మీరు అనుకోవచ్చు. ఇటు నుంచి వచ్చే కట్టే, ఇటు నుంచి వచ్చే కట్టే ఇక్కడ అటాచ్ అయిపోయినాయి అనమాట. ఇది మనకు బందోబస్తు ఉండాలని చెప్పేసి ఇక్కడ ఏరు కట్టినా, ఇక్కడ మండ కట్టినా, అదే టైంలో ఇక్కడ మీరు పైనుంచి చూసినట్టయితే ఒక తాడుతోటి దీన్ని కిందికి ఎక్స్టెండ్ కూడా చేసిన. సో ఇక్కడ మనం కూర్చున్నాయి కదా, ఇప్పుడు నేను కూర్చొని చూపిస్తాను వాటికి. కూరాడు భయపడతా అంత, ఇప్పుడే వాడు చూసిండు అనుకో రంది వాడు ఇక అందరికీ ఇంకా లేవో. ఇక్కడ మండనే లేదురా కూర, నన్ను ఆపుతా మరి ఆపుతుంది, తాడుతోటే ఆపుతుంది. ఇంకొకటి కట్ వచ్చేసి ఇక్కడ విలన దగ్గరనే ఉంది కాబట్టి అంతగానం ప్రాబ్లం కాకపోతుండొచ్చు అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకు స్పేస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అంతేకాకుండా ఇటు సైడ్ కట్టుకుని 2 కట్టెలను బయటికి ఎక్స్టెండ్ అయ్యేటట్టు పెట్టినాం. అటు బయటికి చూపారు డింపా, అటు బయటికి కూడా ఉన్నాయి కాబట్టి మన బేస్ వచ్చేసి ఇప్పుడు ఆన్ దాకా వెళ్ళిపోతుంది. దగ్గర ఒక ఫ్లైవుడ్ షీట్లో 70% వేసుకోవచ్చురా మనం ముక్కలు కట్ చేసుకుంటే. సో ఇప్పుడు అడ్డం కట్టెలు కట్టుకొని దీని బేస్ని ఇంకా బందోబస్తు చేసేద్దాం ఇక. మీరు ఎప్పుడు ఎత్తారో నేను ఎప్పుడు ఎక్కుదామని చూస్తున్నా. ఎక్కడి ఇప్పుడు కూడా కట్టెలు అయిపోయినాయి ఆల్రెడీ. అయిపోయినా దాని ముందునే మెల్లా ఉన్నాయి సుత్తున్నా మీదనే పెడితే మరి మీద ఇప్పుడు దీని మీద బేస్ వేసుకోవచ్చు. ఇది మన కింద సవరం మీద వేసినాం అనుకో గజ్జిగా అవుతుంది. ఇది ఎక్కువ తక్కువలు ఉన్నాయి, హైట్ లేవు కదా సమానం చేయాలి ఇది కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ప్లైవుడ్ షీట్ ఇక్కడ ఆడుతుంది, ఇక్కడ ఆ షర్టే అడ్డం ఉండే. మళ్ళీ ప్లైవుడ్ షీట్ ముక్కలు వేయాలి. అరే గట్టిగా మూలకై ఇటు ఒకటి అటు ఒకటి వేయరా, ఆ మూల మీద అప్పుడు బయటికి. ఇప్పుడు కొద్దిగా లావట్టి సపోర్ట్ కొద్దిగా లేతుందా, ఇగో బాగా ఏమో అవసరం లేదు, కొద్దిగా ఇగో వచ్చిందా, ఇగో సాల్తీగా ఇడిచిపెట్టాలా ఇటు సైడ్ ఇక ముడేసుకుంటున్నా. ఓన్లీ బేస్ అయితే క్రియేట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాపర్గా బందోబస్తు అయింది, ఒక బెడ్ లెక్క అయింది. ఆడికి పడుకోవాలనుకుంటే ఇద్దరు పడుకోవచ్చు కూడా దీని మీద. సో ఇప్పుడు దీనికి ఫ్రేమ్ రెడీ అయింది కాబట్టి మనం ఏదైనా ప్లైవుడ్ షీట్ వేద్దామా, లేకపోతే ఏదైనా పొరికేద్దామా, లేకపోతే ర్యాప్ కవర్ చూడదామా అని చెప్పేసి కొద్దిగా డైలమాలో అయితే ఉన్నాం. సో ఇప్పుడు కొద్దిగా లంచ్ బ్రేక్ అయితే తీసుకుంటాం. ఆ లంచ్ బ్రేక్లో మేము ఆ డిసిషన్ అయితే తీసుకుంటాం, ఏం చేస్తే అవుతుంది ఎట్లుంటుంది అని చెప్పేసి. లంచ్ బ్రేక్ తర్వాత దీనిపైన ఒక బేస్ అయితే క్రియేట్ చేద్దాం. ఏమేద్దాం చెప్పాలా, తుమ్మములు వేద్దాం. నువ్వు వండుకోరా సప్పుడేక. అరే ఈ ఫ్రేమ్ మీద వండ పెడితే అయిపోయి మీద కూర్చోవచ్చు మంచి. ఏం లేదు నువ్వు ఎట్లా ఎక్కుతావో ఎట్లా దిగుతావో నీతో అనుకుంటున్నా. ఎప్పుడు కాదు ఇదట ఉన్నది ఇట్లా అర్థం కాదు అందరం. మేము ఇట్లా ఊలాడతావు, నువ్వు ఎట్లా ఊలాడతావురా? నేను గట్లే ఊలాడతా. అది కుస్తే ఆహా జింగిడిగా నువ్వైతేరా ఈ మా ప్రాజెక్ట్ లో నా చెప్పులు బలి, నేను మళ్ళా అతుక్కోవాలరా. రేటింగ్ ఉంది మీరికి వెళ్తారు లేదు. కూర కాంటున్నారా? కాంటలేదు. జయవేరు ఉందా? డింపి దగ్గర ఉంటాయి కాంట. ఏదేమైనా ఇట్లా వర్క్ మధ్యలో కొద్దిగా లేట్ అయితే తింటే ఇంకా మజా వేరే ఉంటుంది. అది మస్తుంటుంది, అదొక సాటిస్ఫాక్షన్. సో మొత్తానికి అయితే వర్క్ ఎందాకైందో మీరు చూస్తూనే ఉన్నారు కావచ్చు. ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసి దాన్ని మొత్తం కంప్లీట్ చేసేస్తాం. ఇక కూర ఏదైనా మొత్తం గ్రీన్ కలర్ ఉంది. అరే దగ్గరికి వెళ్ళి చూపిరా. కూరగాయ మొత్తం గ్రీన్ కలర్ ఉంది, గ్రీన్ చికెన్ లెక్క. డింపే మొత్తం రెడ్ కలర్ ఉంది, రెడ్ చికెన్ లెక్క. చికెన్ కాదు, ఇది చికెన్ కాదు, ఆ టమాటా వంక. గ్రీన్ చికెన్, రెడ్ చికెన్. లంచ్ కంప్లీట్ అయిపోయింది, అది కూడా ఈవినింగ్ టైంలో. సో ఆ టైం డిస్కషన్లో మేము తెలుసుకున్నది ఏంటిదంటే దానికి ర్యాప్ కవర్ కట్టినా లేకపోతే పొరకేసినా కానీ ఆగే సిచ్యువేషన్ అయితే లేదు. మా దగ్గర ఫ్లైవుడ్ షీట్ ముక్కలు ఉన్నాయి. సో ఈ ముక్కలను అయితే వీలైనంత వరకు సెట్ చేస్తాం. ఒకవేళ సెట్ కాకపోతే ఇంకొక సైడ్ ఇంకా వేరే ఆల్టర్నేటివ్ అయితే చూద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇవి కూడా కథనే ఉన్నది, మీదకి ఎక్కిచ్చేసి మనకి ఎంత ఉంటుందో చూసుకుని అది మీదనే కడియాలి. ఎందుకంటే ఎక్కువ తక్కువ కూడా మనకి ఎంత ఒక చిన్న ముక్క వచ్చినా వేరే దగ్గర వేసుకోవచ్చట్టు ఉంటుంది అనమాట. దానికోసం సో చెక్క మీద తీసుకున్న తర్వాత ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది. అది ఏంటంటే మనం కట్టుకున్న కట్టెలు లెవెల్ లేవు, ఒక కట్టె తేడా ఉంది. ఎటు బిరిపోయినవరా? ఇంకోటి పట్టుకున్నా చెక్క, ఇది తీసుకో, జారిపోతుంది. తీసుకో పట్టుకో. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ సైడ్ ఏ కట్టు ఉందో ఆ కట్టెను కొద్దిగా హైట్ లేపుకోవాలి, లేకపోతే కరెక్ట్ బేస్ లెవెల్ ఉండేటట్లేదు.
దగ్గర కరెంట్ ఫెసిలిటీ లేక కానీ ఒకటి అది ఏంటిది యాంగిల్ గ్రైండర్ ఉంటే ఒకసారి ట్రిట్ ఒక 2 సెకండ్ల పనిది ఎప్పుడు సెట్ అవుతుంది ఒక కరెంట్. సో మొత్తానికైతే బేస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇది ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి మీద కొన్ని వ్యూస్ అయితే మీకు చూపిస్తాం. సో దానికంటే ముందైతే మీరు చూడొచ్చు దగ్గర మనం మధ్యాహ్నం స్టార్ట్ చేసిన వర్క్ ఆల్మోస్ట్ తొందర అయిపోయింది. ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే మేము ఇంత తొందర ఈ రోజే అయిపోతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 2-3 రోజుల పడతాను అనుకో నేను, కానీ ఇక తలిగినాం ఇక కొడదామని చెప్పేసి. సో ఈ విధంగా అయితే అయిందనమాట. అలాగే ఈ కింది సైడ్ మీకు ఒక దగ్గర ఇట్లా హోల్ కనబడుతుంది కదా, చేరపడుతున్నారు అలా. అడవికు ఫ్లైవుడ్ షీట్ సరిపోలేదు, మా దగ్గర ఫ్లైవుడ్ షీట్లు లేవు. ఉన్న కాడికి అంత దాని మీద వేసినాం మంచం మీద. ఇటు సైడ్ ఇంకోటి ఏదైనా తయారు చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి అయితే మీరు కూడా ఒకసారి పైకి వచ్చేసి చూసేయండి ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. నేను రాద్దా దా ఎవరొద్దంటారు నిన్ను రావు. మీది ఎట్లుంది రా కూరగా కిందికి వచ్చి నువ్వు ఇవ్వరా వీడు తయారు చేసినప్పటి నుంచి మీదికి రాలే, ఇప్పుడే వస్తుండు. ఇడికెళ్ళి గడు చూడ ఫస్ట్ టైం ఎక్కడ కదా ఆ విధంగా ఎగ్జైట్ అవుతున్నా అనమాట. ఇంకోటి చెప్పాలి, నాకు గిడికి మొద్దు లేదు, వీడికి కూర్చోని మొత్తం నిండింది కదా. పక్కకుంటే మరి నువ్వు ఒక సైడ్ కు ఉండాలి ఎటుగా కూర్చోరా కట్టమే కూర్చో అయిపోయింది. నువ్వు వేసుకో. 1 డే మా ఎఫర్ట్ మా కష్టం మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అయితే పైన ఉన్నాం. ఇక్కడ నుంచి కిందికి చూసినట్టు అయితే అక్కదాకా పోలా ఎవడరా గిరణే ఎవడో ఒకటి మండిరి పీకాల మూల కావచ్చు కదా. చెక్క రాసుకుందా ఏమైందో కానీ ఇటు సైడ్ వేసారు. ఇక్కడ నుంచి అటు కింది చూసినాడు అయితే మీరు చూడొచ్చు ఆ పొలాలు. ఏందా ఈడే ఆ చెక్క సౌండ్ వచ్చింది రాసినట్టున్నది ఏదో ఒకటి. సో ఇక్కడ నుంచి మీరు అటు సైడ్ అటు పొలాలు అవి లుక్ అయితే భలే ఉంది. ఇగో మా వ్యూ మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి గిట్ట కనబడుతుంది. మస్తుందన్నా ఇలా చూడ వాళ్ళ కరెక్ట్ వ్యూ ఇప్పుడు కనబడుతుంది. సో ఇదికి వచ్చేసి స్పెషల్ గా శేఖర్ గారి కోసం అయితే డిజైన్ చేసినాం. ఇటు మొత్తం ఏరియా వానికే స్పెషల్ అంటే పెద్ద పొక్క పెట్టి స్పెషల్ అంటే నువ్వు అటో కాలు ఇటో కాలు వేసుకొని కూర్చోవచ్చు మంచిగా. మాకు కూర్చోతుందా అటు కాళ్ళు వేసుకో మంచిగా కిందికి. నేను మర్చిపోయి గిట్లా వేసి దుంకినా అనుకో చక్కగా కిందికే పోతా నేను. ఇది సో ఇప్పుడైతే పొద్దున్న నుంచి ఇదంతా తయారు చేసి కొద్దిగా అలసిపోయి ఉన్నాం. సో ఒక చిన్న రిఫ్రెష్మెంట్ తీగా ఎందుకు జాబ్ పెడతావు నీ పానం అంతా. ఏం తీసుకోవాలి పాటు నేనైతే దాని ఆయన గురించి నేతో బజ్జీల కోసమే ఏది తెచ్చి స్ప్రైట్ ఇగో గ్లాసులో ఒకటే తెచ్చిర్రు. ఈ ముక్కలు ఇంటికి వెళ్ళినాయి చూడన్న. గోరే కన్నొత్తనే లైట్ గిట్రా లెఫ్ట్ సైడ్ నేనే తీసుకున్నాను గాలకు. గాడిది ఇక పెళ్లి చూపులకు ఇదే ఫోటో పంపించాలి. మీరు ట్రీ హౌస్ చూసారు కదా, ఇది వచ్చేసి డెమో మాత్రమే. ఈ వీడియో పైన ఎన్నిరా ఎక్కువద్దు ఒక 4K లైక్స్ కంప్లీట్ చేసి 5K ఈ వీడియో పైన 5K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, దీన్ని ఎంత లగ్జరీగా కన్వర్ట్ చేస్తామంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కొన్ని ఇంగ్లీష్ సినిమాల మీద ఏమో గుహుంటే అక్కడ నుంచి అదొకటి ఉంది. మేము అనుకున్నాం థాట్ అది. దాన్ని ఆ విధంగా వేసేసి ఒక నైట్ ఫుటేజ్ కొట్టినామంటే మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. అలాగే కింద ఉన్న ఏరియాని బౌండరీస్కి కొద్దిగా ఈ చెట్టుకు కొద్దిగా వేరే రకంగా ఆలోచిస్తున్నాం మేము. ఆ లగ్జరీగా క్రియేట్ వచ్చిందంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు మీకు ఎట్లా చేయాలి దీన్ని ఇంకా
మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే ఎప్పుడు మేము అనుకున్నాం ఒక 2-3 ఐడియాస్ ఉన్నాయి మాకు. దాంతో మీ ఐడియాలు కూడా తోడైతే ఇంకా వెరైటీ కదా, ఇంకా వెరైటీ అయితే కావచ్చు. దీన్ని ఏం చేస్తుంది మాకు ఇది వచ్చేసి కొంచెం బేసిక్ మాత్రమే. ఒకవేళ లగ్జరీ వీడియో పైన కూడా మీరు సపోర్ట్ చూపించడానికి ఇంకా మన దగ్గర వేరే వేరే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అప్పుడు ఇంకా సరువు కట్టలు కొనుక్కొచ్చి పెద్ద ఎత్తున మంచిగా చేద్దాం. పెద్ద చేద్దాం ఇంకా. మా వాళ్ళు ముచ్చట పెట్టుకుని చీకట్ చేసిరు, దోమలు కడుతున్నాయి, దిగుమంటే దిగుతలేరు. నీ వెనక కూర్చున్నా మూలకి. ఇక్కడ చూపెట్టు బాయ్ చూడు, నువ్వు దిగు ఫస్ట్. దోమల అనకొండ అన్నది అన్నకొండ దుఃఖనా అన్నకొండ ముచ్చట పెట్టుకుంటే అసలు ఇడికెళ్ళి దిగబోదు అయితే ఇంకోసేపు కూర్చొని పోతాను. దోమలు కడుతున్నాయా దోమలు ఇలా కనబడుతున్నాయి. చెక్కను కూడా కొడుతున్నాయి. ఇగో ట్రీ హౌస్ మీరు చూసారు కదా, మనం స్టార్ట్ చేసినప్పుడు ఎట్లుండేనో అదే విధంగా ఎండ్ చేసినప్పుడు ఎంతో కొంత అప్గ్రేడ్గా మీకు అనిపించింది కావచ్చు. నేను స్టార్టింగ్లోనే చెప్పిన ఇది ఒక ఛాలెంజింగ్ పార్ట్, ఇది మాతో అవుతుందా కాదా అని చెప్పేసి. కానీ మొత్తానికి అయితే మేము అనుకున్న దానికంటే తక్కువ టైంలోనే కంప్లీట్ చేసినాం. సో ఇంతకుముందు నేను మీకు చెట్టు పైన చెప్పినట్టుగా జస్ట్ 5K లైక్స్ కంప్లీట్ అయ్యారు. దీన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్లో లగ్జరీ అయితే కన్వర్ట్ చేస్తాం. సో అది మీకు ముందు ముందు అయితే చూడడానికి అనిపిస్తుంది. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.